సో ఈ పేపర్ వచ్చేసి October 6 ఆఫ్టర్నూన్ సెక్షన్ జరిగిన పేపర్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ విత్ రిగార్డెడ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది. ఆప్షన్ 1, డెవలప్మెంట్ కెన్ బి ప్రిడిక్టెడ్. వికాసాన్ని ప్రాగృక్తీకరించగలం. ఆప్షన్ 2, డెవలప్మెంట్ సేమ్ ఇన్ ఆల్ స్టేజెస్. వికాసంలో అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. ఆప్షన్ 3, దేర్ ఆర్ ఇండివిజువల్ డిఫరెన్స్ ఇన్ డెవలప్మెంట్. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ 4, డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ సరికానిది అని అడిగాడు కాబట్టి డెవలప్మెంట్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ స్టేజెస్. వికాసంలో అన్ని దశలు ఒకే రకంగా ఉంటుందన్నది ఇక్కడ తప్పు. సో ఇదే మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, the stage for development of secondary sexual characteristics in men and women. స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ. ఆప్షన్ 1, లేటర్ చైల్డ్హుడ్, ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 2, ప్యూబర్టీ, యవ్వన ఆరంభం. ఆప్షన్ 3, ప్రీ అడల్ట్హుడ్, పూర్వ వయోజనం. ఆప్షన్ 4, లేటర్ అడోలసెన్స్. ఆప్షన్ 4, ఉత్తర కౌమారం. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్యూబర్టరీ స్టేజ్. ప్యూబర్టరీ యవ్వన ఆరంభ దశలో యొక్క స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ద టర్మ్ స్కాఫోల్డింగ్ వాజ్ యూజ్డ్ బై. స్కాఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు పియాజే, కోల్బర్గ్, వైగోస్కై, నామ్ చామ్స్కీ. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైగోస్కై. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, వైగోస్కై. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ స్టెప్ ఇన్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ అకార్డింగ్ టు బండూరా. బండూరా ప్రకారం అనుకరణ అభ్యాసనంలో మొదటి సోపానము. ఆప్షన్ 1, రిటెన్షన్, ధారణ. ఆప్షన్ 2, అటెన్షన్, అవధానం. ఆప్షన్ 3, పర్ఫార్మెన్స్, నిష్పాదన. ఆప్షన్ 4, రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనము. సో అబ్జర్వేషనల్ లెర్నింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అటెన్షన్, అవధానము. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడోలసెన్స్ ఏజ్. క్రింది వానిలో కోమర దశ లక్షణము. ఆప్షన్ 1, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, ఉద్వేగ అస్థిరత్వ లేకపోవడం. ఆప్షన్ 2, డెవలపింగ్ నెంబర్ సెన్స్, సంఖ్యాభావన ఏర్పడటం. ఆప్షన్ 3, హీరో వర్షిప్, నాయకారాధన. ఆప్షన్ 4, డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్సీ ఈజ్ స్లో, ప్రజ్ఞా వికాసం ముందుకొడిగా జరగడం. ఆప్షన్ 3, హీరో వర్షిప్పింగ్, నాయక ఆరాధన. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, when thinking about marriage unexpectedly we can recall the stage, decoration, relatives, etc. This is పెళ్ళి అనే అంశమును గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగా కానీ పెళ్లి పందిరి, బంధువులు మొదలగు వారు గుర్తుకు రావడం అనేది. కాన్వర్జెంట్ థింకింగ్, సమైక్య ఆలోచన. డైవర్జెంట్ థింకింగ్, విభిన్న ఆలోచన. డైరెక్ట్ థింకింగ్, నిర్దేశిత ఆలోచన. ఆప్షన్ 4, అసోసియేటివ్ థింకింగ్, సంసర్గ ఆలోచన. సో దానికి సంబంధించి అన్ని అసోసియేటివ్గా ఆలోచనలు అనేవి మనకు రావడం జరుగుతుంది. సో సంసర్గ ఆలోచనలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
According to Peter Sandiford, the intelligence ability that determines personality is పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్దేశించే భౌతిక సామర్థ్యము మెమొరీ. ఆప్షన్ 1 మెమొరీ స్మృతి, ఆప్షన్ 2 థింకింగ్ ఆలోచన, ఆప్షన్ 3 ప్రజ్ఞ ఇంటెలిజెన్సీ, ఆప్షన్ 4 క్రియేటివిటీ సృజనాత్మకత. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంటెలిజెన్సీ. పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్దేశించే బౌద్ధిక సామర్థ్యము ఇంటెలిజెన్సీ ప్రజ్ఞ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Sarala has good cycling experience. This helped her to drive a motorbike easily. This is because of సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి కారణం పాజిటివ్ ట్రాన్స్ఫర్, ధనాత్మక బదిలీ, నెగిటివ్ ట్రాన్స్ఫర్, రుణాత్మక బదిలీ, జీరో ట్రాన్స్ఫర్, శూన్య బదిలీ, బైలేటరల్ ట్రాన్స్ఫర్, ద్విపార్శ్వ బదిలీ. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాజిటివ్ ట్రాన్స్ఫర్, ధనాత్మక బదిలీ. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద టెస్ట్ దట్ అడ్మినిస్ట్రేటెడ్ టు ద ఇల్లిటరేట్ పర్సన్ ఈజ్ నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష. ఆప్షన్ 1 ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, భాటియా ఇంటెలిజెన్సీ టెస్ట్, భాటియా ప్రజ్ఞామాపని, వెస్ట్లర్ ఇంటెలిజెన్సీ స్కేల్ ఫర్ చిల్డ్రన్, వెస్ట్లర్ పిల్లల ప్రజ్ఞామాపని. ఆప్షన్ 4 వెస్ట్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్, వెస్ట్లర్ వయోజనాల ప్రజ్ఞామాపని. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాటియా ఇంటెలిజెన్సీ టెస్ట్, భాటియా ప్రజ్ఞామాపని నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష. The following method is also called as a clinical method. చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతిని మరో పేరు. కేస్ స్టడీ మెథడ్, వ్యక్తి అధ్యయన పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగ పద్ధతి. ఆప్షన్ 3 క్రాస్ సెక్షన్ అప్రోచ్, పరిఛేదన ఉపగమనము, లాంగిట్యూడినల్ అప్రోచ్, అనుధైర్య ఉపగమనము. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేస్ స్టడీ మెథడ్. వ్యక్తి అధ్యయన పద్ధతిని మనం చికిత్సా పద్ధతికి మరో పేరుగా చెప్తాం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫాలోయింగ్ వన్ బిలాంగ్స్ టు సైకోమోటార్ డొమైన్. ఈ క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఆప్షన్ 1 న్యాచురలైజేషన్ సహజీకరణ, ఆప్షన్ 2 రిసీవింగ్ గ్రహించడము, ఆప్షన్ 3 రెస్పాండింగ్ ప్రతిస్పందించడము, ఆప్షన్ 4 ఎవల్యూషన్ మూల్యాంకనము. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహజీకరణము. సైకోమోటార్ డొమైన్కి చెందినది న్యాచురలైజేషన్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Following concept is formed in children below 3 years age group. Following concept is formed in children below 3 years age group. 3 సంవత్సరాల వయసులోపు పిల్లలలో ఏర్పడే భావన. కలర్ కాన్సెప్ట్ రంగు భావన, ఆప్షన్ 2 స్పేస్ కాన్సెప్ట్ స్థల భావన, ఆప్షన్ 3 షేప్ కాన్సెప్ట్ ఆకార భావన, ఆప్షన్ 4 టైం కాన్సెప్ట్ సమయ భావన. ఆప్షన్ 3 షేప్ కాన్సెప్ట్ ఆకార భావన. 3 సంవత్సరాల వయసులోపు పిల్లలలో ఏర్పడే భావన ఆకార భావన. నెక్స్ట్ క్వశ్చన్. సీయింగ్ ఏ షాడో అండ్ ఫీలింగ్ ఇట్ యాజ్ ఏ గోస్ట్ ఈజ్. నీడను చూసి దయ్యమని భావించుట. ఇల్యూషన్ భ్రమ, హైపోమేనియా. ఆప్షన్ 3 హాలుసినేషన్ విభ్రమ, పెరినాయ్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నీడను చూసి దయ్యం అని భావించడాన్ని మనం భ్రమగా చెప్తాము. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రిమెంబరింగ్ మెండల్ లా బై కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ దిస్ టైప్ ఆఫ్ మెమరీ. మెండల్ సూత్రాలను
ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. లాంగ్ టర్మ్ మెమరీ దీర్ఘకాలిక సూత్రము, లాజికల్ మెమొరీ తార్కిక స్మృతి, యాక్టివ్ మెమరీ క్రియాత్మక స్మృతి, పాసివ్ మెమరీ నిష్క్రియాత్మక స్మృతి. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాక్టివ్ మెమరీ క్రియాత్మక స్మృతి. మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం అనేది క్రియాత్మక స్మృతి కిందకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. The theory of transfer of learning which gives importance to the whole situation is. మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చి అభ్యాసన బదలాయింపు సిద్ధాంతము. ఆప్షన్ 1 థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్ నియత క్రమశిక్షణ సిద్ధాంతము. ఆప్షన్ 2 థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్ సమరూప మూలకాలక సిద్ధాంతము. ఆప్షన్ 3 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్. ఆప్షన్ 4 థియరీ ఆఫ్ జనరలైజేషన్ సామాన్యీకరణ సిద్ధాంతము. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము. ద థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ విచ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద హోల్ సిచ్యువేషన్ మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చి అభ్యాసన బదలాయింపు సిద్ధాంతము ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సోషల్ లెర్నింగ్ థియరీ సాంఘిక అభ్యాసన సిద్ధాంతమునకు వర్తించనిది. నాట్. లెర్నింగ్ త్రూ ఇమిటేషన్ అనుకరణ ద్వారా అభ్యాసనము. ఆప్షన్ 2 లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్ పరిశీలన ద్వారా అభ్యాసనము. ఆప్షన్ 3 లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ అనుభవపూర్వక అభ్యాసనము. ఆప్షన్ 4 నమూనా అభ్యాసనము లెర్నింగ్ బై మోడలింగ్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాట్ రిలేటెడ్ టు సోషల్ లెర్నింగ్ థియరీ త్రూ ఎక్స్పీరియన్స్. లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ అనుభవపూర్వక అభ్యాసనం అనేది మనకు సోషల్ లెర్నింగ్ థియరీలో లేదు. నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డెడ్ టు లెర్నింగ్ అభ్యాసనమునకు సంబంధించి సరి అయిన నిర్వచనము. లెర్నింగ్ ఈజ్ స్టాటిస్టిక్స్ అభ్యాసనము స్థిరమైనది. లెర్నింగ్ ఈజ్ గోల్ డైరెక్టెడ్ అభ్యాసనము గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. ఆప్షన్ 3 దేర్ ఆర్ నో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ లెర్నింగ్ అభ్యాసనంలో వైయక్తిక భేదాలు ఉండవు. అభ్యాసనము తాత్కాలిక మార్పు లెర్నింగ్ ఈజ్ టెంపరీ చేంజ్. సో మనకి కరెక్ట్ అని అడిగాడు కాబట్టి ఈ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లెర్నింగ్ ఈజ్ గోల్ డైరెక్టెడ్ అభ్యాసనము గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. The type of learning curve occurs when the number of trails increases the performance in terms of wrong response decrease. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ అభ్యాసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాద క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యాసన వక్రరేఖ. పాజిటివ్ యాక్సిలరేటెడ్ ఆరోహణ, నెగిటివ్ యాక్సిలరేటెడ్ అవరోహణ, టైపల్ లక్షణిక, ఎస్ టైప్ టైపికల్ ఎస్ రకపు. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆరోహణ పాజిటివ్ యాక్సిలరేషన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాంగ్ విత్ అటైనింగ్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ మెచ్యూరిటీ చిల్డ్రన్ గెట్ మెచ్యూరిటీ ఇన్ దేర్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో ఈ స్టేటెడ్ బై. శిశువులలో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్ది భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పిన వారు. శిశువులలో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్ది భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పిన వారు. మెక్లాండ్. ఆప్షన్ 2 మెక్వర్. ఆప్షన్ 3 జెర్సిల్డ్. ఆప్షన్ 4 క్రో అండ్ క్రో. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జెర్సిల్డ్. ఆప్షన్ 3 జెర్సిల్డ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొద్ది భావ ప్రకటనలు పరిపక్వత ఏర్పడుతుందని చెప్పింది
జెర్సిల్. నెక్స్ట్ క్వశ్చన్, లెర్నింగ్ టు అవాయిడ్ పనిష్మెంట్ ఈజ్ దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది అచీవ్మెంట్ మోటివేషన్, సాధన ప్రేరణ, క్రియేటివ్ మోటివేషన్, సృజనాత్మక ప్రేరణ. ఆప్షన్ 3 ఇన్సెంట్రిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణ. ఆప్షన్ 4 ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, బహిర్గత ప్రేరణ. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దండను తప్పించుకోవడానికి కోసం నేర్చుకునేది మనకు బహిర్గత ప్రేరణ కిందకి వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టర్నర్ సిండ్రోమ్ అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, పరిసర కారకం. ఆప్షన్ 2 లోకోమోటర్ ఫ్యాక్టర్, చలన కారకం. ఆప్షన్ 3 ఫిజికల్ ఫ్యాక్టర్, భౌతిక కారకం. ఆప్షన్ 4 జెనెటిక్ ఫ్యాక్టర్, జన్యుపరమైన కారకం. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జన్యుపరమైన కారకము టర్నర్ సిండ్రోమ్ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీనింగ్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్ టెక్స్ట్ అర్థం: ప్లేస్ టెక్స్ట్ ఫైల్, టెక్స్ట్ మ్యాప్ ఫైల్, టెక్స్ట్ XML ఫైల్, ప్లేస్ టెక్స్ట్ XML ఫైల్. దీనికైతే మనకి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు NEP 2020 ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఆర్. NEP 2020 ప్రకారం విద్యాస్థాయిలలో మనకు ఉన్నది ఆప్షన్ 3 5+3+3 4 అనేది మనకు ఎడ్యుకేషనల్ లెవెల్గా NEP 2020 అనేది చెప్పడం జరిగింది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డే, అంతర్జాతీయ బాలల హక్కు పరిరక్షణ దినోత్సవం నవంబర్ 14, నవంబర్ 20, నవంబర్ 9, నవంబర్ 11. సో నవంబర్ 20 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డే అనేది మనకు నవంబర్ 20 రోజున జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, the section that provides free and compulsory education as per RTE 2009 is. RTE 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కల్పించే సెక్షను సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 6, సెక్షన్ 1. సెక్షన్ 3 ఆప్షన్ 2 is the correct answer. RTE 2009 ప్రకారం ఉచిత నిర్బంధన విద్యా హక్కు కల్పించే సెక్షన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ వచ్చేసి సెక్షన్ 3లో పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హైపోగ్లైసెమియా కెన్ లీడెడ్ టు దీస్ డిసెబిలిటీ. హైపోగ్లైసెమియా ఈ వైకల్యాన్ని దారి తీస్తుంది. లెర్నింగ్ డిసెబిలిటీ, అభ్యాసన వైకల్యము. ఆప్షన్ 2 మెంటల్ అబిలిటీ, మానసిక వైకల్యము. ఆప్షన్ 3 హియరింగ్ డిసెబిలిటీ, శ్రవణ వైకల్యము. ఆప్షన్ 4 చలనాత్మక వైకల్యము. హైపోగ్లైసెమియా అనేది లెర్నింగ్ డిసెబిలిటీకి సంబంధించినది, అభ్యాసన వైకల్యముకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, క్రానికల్ ఏజ్ ఆఫ్ రవి ఈజ్ 10 years అండ్ మెంటల్ ఏజ్ ఇస్ 12 years. వాట్ ఈజ్ హిజ్ IQ? రవి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు అయిన రవి యొక్క IQ ఎంత? 120. Through mocks, more people can study at the same time. Option 2 online courses are available for free. మాక్స్ ద్వారా ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. ఆన్లైన్లో ఉచితంగా కోర్స్ అందుబాటులో ఉంటాయి. సో దీని యొక్క ఆప్షన్స్ వచ్చేసి
మనకు రెండు కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ ద ట్రూ. 1 మరియు 2 కూడా వాస్తవాలే. ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు కరెక్ట్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. TARL stands for Teaching Aid Rural in Language. Teachers are rural people in laboratory. Teaching at right level. Training at rural level. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పేపర్. ఆథర్ ఆఫ్ ద బుక్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్, వైగోస్కై, థాండైక్, పియాజే. సో ఆథర్ ఆఫ్ ద బుక్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి బ్రూనర్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. సో 6th October 2024 యొక్క ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఒక 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. నా మనం 7th మార్నింగ్ జరిగిన పేపర్ చూద్దాం, మార్నింగ్ సెక్షన్ చూద్దాం.